ఎంత నాస్తికుడు కూడా తిట్టలేనంత ఘోరంగా ఆస్తికుడైన ఒక కవి తిరుమల శ్రీనివాసుని తిట్టిపోశాడు. ఒక్కోసారి మహాభక్తులకు సైతం కష్టాలు వస్తే దేవుని తిట్టుకోవడం సహజం. కానీ శ్రీనివాసుడి భక్తుడైన ఈ కవి పుంగవుడు మాత్రం దేవుడికి కష్టాలు వస్తే దేవుడే కాపాడుకోలేకపోతున్నాడనే బాధతో, ఆవేదనతో, ఆగ్రహంతో అసమర్థ దేవుడి మీద తిట్టు కవిత్వం సృష్టించాడు. అది కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మీదే. నమస్కారం, మీ మా ఊరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 84వ ఎపిసోడ్ కు సుస్వాగతం. ఆ రోజుల్లో ఒక కవి తెలుగులో రాసిన వెంకటాచల విహార శతకం గోల్కొండ నవాబులు వారి సైన్యాలు చేసిన విధ్వంసకాండను కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. సుల్తాను అబ్దుల్లా కుతుబ్ షా అశ్విక సైన్యం చేసిన విధ్వంసకాండను వివరిస్తుంది. సీస పద్యాలు తేటగీత ముగింపుతో 98 మాత్రమే లభ్యమయ్యాయి. చివరి మకుటం శత్రు సంహార వెంకటాచల విహారతో అంతమయ్యే ఈ పద్యాలలో ఆనాటి మానభంగాలు, హిందూ దేవాలయాల నాశనం, విగ్రహాల విధ్వంసం, మారణ హోమం, గ్రామాలకు గ్రామాలు తగలబెట్టడం, ప్రజల ఇక్కట్లు చెప్తూ తిరుమల శ్రీనివాసుని నిందాస్తుతి చేస్తాయి. గాయత్రిని వదిలి ముస్లింల కర్తర మంత్రాలు ఎలా చెప్పాలి, నామం పెట్టుకోకుండా ఎలా ఉండాలి, ఇంత అన్యాయం జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు, నాలాంటి బ్రాహ్మణుడు నీకు ఉన్న చక్రమే ఉంటే ఏం చేసేవాడో, ఎందుకు ఉదాసీనంగా ఉన్నావు స్వామి అని వాపోతాడు. చెవులు తమిళ పాశురాలు వినాలి కానీ ముస్లింల మంత్రాలు వినకూడదు కదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. నెల్లూరు, పాలూరు, పెళ్లకూరు, రావూరు ఎలా ముస్లింల వశమయ్యాయో, నేలటూరు, తాళ్లపాక, మిన్నూరు, ఊటుకూరు, మామండూరు, కాళహస్తి ఎలా నాశనమయ్యాయో, ప్రతి దేవాలయం ఎలా విధ్వంసమైందో, ప్రతి పుష్కరిణి మలమూత్రాలతో ఎలా మలినమైపోయిందో, వేద పండితులు అర్చకుల శిఖలు ఎలా పీకేశారో వర్ణిస్తాడు. ఆవేదన, ఆవేశం, ఆగ్రహం పరవళ్లు తొక్కే ఆ సాహిత్యంలో ఒక చోట, నీ వద్దకు వచ్చి కృష్ణదేవరాయలు ఇచ్చిన సొమ్ములు ఆ ముసల్మానుడు తీసుకెళ్లడం ఎలా చూడగలను, నీ హుండీలో వేసిన నాణాలు వారు కాజేయడం ఎలా సహించగలను అని రోధిస్తాడు. అలా ముస్లిం సైన్యం అశ్వవాహనాలెక్కి గ్రామాల్లో వర్తకుల భార్యలను, కూతుళ్లను చెరచి నిర్బంధంగా బలవంతంగా వారి ధనాన్ని కొల్లగొడుతున్నప్పుడు నీ సోదరుడు గోవిందరాజులు తిరుపతిలో నిద్రపోతున్నాడా అని ప్రశ్నించాడు. గోవిందరాజుల ఆయుధాలు మొక్కబోయాయా, ఆలయానికి సొమ్ము లేక చక్రాన్ని కొదవ పెట్టాడా, వయసు మళ్లిన తాను యుద్ధం చేయలేనని ఊరుకున్నాడా, జీతాలు లేక పని మానుకున్న ఆలయ ఉద్యోగుల సహాయం లేదని ఆగిపోయాడా అని వెటకారంగా అంటూనే గోవిందరాజస్వామిని కూడా నిందిస్తాడు. ఆలయాల్లోని కంచు, రాగి పాత్రలను ఫిరంగుల గుండ్లుగాను, ఆలయాల్లోని సాలగ్రామాలను బుల్లెట్లుగాను వాడుతున్నారు. దేవాలయాల్లో అమ్మవార్లు తమ ఆభరణాలను గత కొద్ది రోజులుగా వేసుకోవడం లేదు. ముస్లింలకు భయపడే కదా ఆ తురుష్కులను తరిమేయలేవా? రక్తం, మద్యం తాగిన మైకంతో ఈ ముస్లిం నాయకులు జియంగాలను కొడితే వారు పారిపోవడం ఎలా చూడటం? అర్చకులు పారిపోతున్నారు. తేలుకుట్టినా అరవలేని పరిస్థితి ఆలయ పారుపత్తేదారిది. ఆడవాళ్లు దాక్కుంటున్నారు. ఆళ్వారులు పరుగులు తీస్తున్నారు. ఆలయాల్లో అందరినీ బూతులు తిడుతూ చిత్రహింస చేస్తుంటే ఎలా చూడటం? చేతకాని వానిలా ఉండిపోయిన గోవిందరాజుల్ని ఏమనగలం? హిందూ ఆలయాల్లో తురుష్కుల దోపిడీ ఎలా సాగిందో దర్పణం పట్టే పద్యాల్లో యవనులు గర్భగృహాల్లోకి వచ్చి నీ ఒంటిపైని, నీ నాంచారుల ఒంటిపైని ఆభరణాలు వలుచుకుపోతుంటే ఎలా ఊరికే ఉన్నావయ్యా అని తిరుపతి గోవిందరాజుల గుడిపైన, తిరుచానూరు అమ్మవారి గుడిపైన జరిగిన దాడులను ప్రస్తావిస్తాడు. ఉద్రేకం, ఏమీ చేయలేని నిస్సహాయత, నమ్ముకున్న దేవుడు కూడా నిస్సహాయుడైపోయాడు అన్న బెంగ, బాధ కలగలిసిన కవిత్వంలో ఆ కవి ఇంకా స్వామివారిని నిలదీశాడు. నిన్ను వడ్డీ కాసుల వాడివంటారే, నీకు మొక్కుకున్న దాంట్లో పైసా కూడా వదిలిపెట్టవే, తిన్న పళ్ళాలు కూడా తోమని వాడవు అని అంటే ఓడుకుండ గురించి, అన్నమయ్య తోమని పళ్ళాలవాడు అంటాడే ఆ సందర్భం గురించి ప్రస్తావిస్తాడు. ఇలా పిసినారిలా డబ్బంతా కూడబెట్టి ఈ తురకలకిస్తే భక్తులు సహిస్తారా? తిరుపతికి వచ్చి నీ 1000 కాళ్ళ మండపాలు ఆక్రమించి నీ భక్తులను, నీ ఆలయాలను కొల్లగొడుతూ ఉంటే ఆ తురకలను తరిమివేయాల్సిన బాధ్యత నీది కాదా? నీ ఆలయాలను ముస్లిం అధికారి అయిన బాబయ్య గోరీలు చేస్తుంటే, గర్భగృహాల్లో చెత్తను వేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? యవన కాలాంతకుల బారి నుండి జీర్ణ కర్ణాటక లక్ష్మిని ఉద్ధరించలేవా? మఠాల్లో కమండలాలు లేవు, యవనుల బూతు మాటలే తప్ప వేద మంత్రాలు లేవు. ఎలా భరిస్తున్నావయ్యా? వీరు వచ్చి వరాహ పుష్కరిణిలో రక్తసిక్తమైన ఆయుధాలు కడుక్కుంటుంటే ఎలా చూస్తూ ఊరుకున్నావు? ఊరుకోవడం బాగుందా? వందల వేల గోవులను చంపుతుంటే చూస్తూ ఎలా ఉన్నావయ్యా? గోవులను కాపాడిన కృష్ణుడు కదా,
ద్రౌపది మానాన్ని కాపాడిన నీవు వేల స్త్రీల మానభంగం జరుగుతుంటే ఎలా ఊరుకోగలిగావు? సిద్ధవటంలో కామాక్షి అమ్మ ముఖాన్ని చెక్కేశారు. సిద్ధలింగుని గర్భగృహం నుండి పీకి పారేశారు. చెన్నకేశవుణ్ణి పెన్నలో పారేశారు. ఒక్క ఒంటిమిట్ట రఘునాథుణ్ణి తప్ప అందరూ దేవుళ్లను ధ్వంసం చేశారే. రామేశ్వరంలో స్వామిని ఇసుకలో పాతేశారు. జంబుకేశ్వరంలో, చిదంబరంలో, శ్రీరంగంలో ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే కొండ దిగి రావేంటయ్యా? తురకలను చంపడం నీ వల్ల కాదా? అంత చేతకాని వాడివైపోయావా? మంగళగిరి పానకాల స్వామి పానకం తాగడంలో, అహోబిల నారసింహుడు లక్ష్మీ విలాసంలో, పురుషోత్తముడు ప్రసాదాలు ఆరగించడంలో, ధర్మపురి స్వామి ఆధ్యాత్మన చింతనలో మునిగి తేలుతున్నారు. వీరందరూ కూడా ముస్లిం మతాన్ని స్వీకరించేశారా? వారంటే ఉత్తరాది వారు. దక్షిణాన ముస్లింల రాజ్యంలో ఉన్న సర్వశక్తిమంతుడివి అని నీ భక్తులంతా నమ్ముతున్న నువ్వు కూడా ఏమీ చేయలేవా? కావేరి రంగడి ప్రసాద వైభవం, కంచి వరదప్ప గరుడ సేవ, పెనుగొండ రామభద్రుని వైవిధ్యం, గండికోట మాధవుని గాంభీర్యం, కడప వెంకటేశ్వరుని గొప్పదనం, కాళహస్తీశ్వరుని ప్రాశస్త్యం, ఉదయగిరి రఘువీరుని సౌభాగ్యం, శ్రీశైల మల్లికార్జునుని మహిమ అన్నీ పోయాయి. మిగిలింది నీ ఒక్కడివే. ఈనాటికి నీ ఆదాయం కానీ, ప్రసాదాలు కానీ, వైభవం కానీ అలానే ఉన్నాయి. ఇలాగే చూస్తూ ఊరుకున్నావంటే ఆ ఫకీర్లు నీ నైవేద్యాల్ని కూడా కాజేస్తారు. నీ ఆభరణాలు, హుండీలు కొల్లగొడతారు. ఇప్పటికైనా కళ్ళు తెరవయ్యా స్వామి, లేచి ఆ తురుష్కులను నాశనం చెయ్యి అంటూ కవిత్వాన్ని సాగించాడు. చివరి పద్యాల్లో ఇంకా ఘాటుగా రాస్తాడు. ఇంకెంతోసేపు లేదు, తురుష్కులు తిరుపతి చేరారు. ఊరిని, గుడులను కొల్లగొడుతున్నారు. గర్భగృహాల్లో చెత్త చెదారాలు వేస్తున్నారు. అర్చకులను హింసిస్తున్నారు. జియంగార్లను చావబాదుతున్నారు. అయినా ఇంకా నిద్రపోతున్నావా స్వామి? ఇంత జరిగాక ఈ కవి స్వామి వారికి క్షమాపణ చెప్పుకుంటాడు. నిన్ను ఏమేమో అన్నాను, చేతకానివాడు అన్నాను, నిర్దయుడు అన్నాను, ఇంకెన్నో అన్నాను. ఇక్కడ జరుగుతున్న హింసాకాండ, హిందువులకు జరుగుతున్న మారణకాండ, ఆలయాల్లో జరుగుతున్న రాక్షసకాండ చూడలేక నీ సహాయం కోసం అలా అన్నాను. నీ సంస్కృతి సంప్రదాయాలు రక్షించాల్సిన బాధ్యత నీదని చెప్పడానికే చేశాను. నీ లీలలు మాకెలా తెలుస్తాయి? నా తప్పులు క్షమించు స్వామి అంటూ పూర్తి చేస్తాడు శతకాన్ని. ఈ శతకం విశేషానికి దర్పణం పట్టే కొన్ని పద్యాలను స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ కవి తన వివరాలను తన శతకంలో ఎక్కడా ఇవ్వలేదు. నిశ్చయంగా చెప్పడానికి ఆధారాలు లేవు. కానీ విద్వాన్ వేదం వెంకటకృష్ణ శర్మ గారు తమ శతక వాంగ్మయ సర్వస్వము అనే పుస్తకంలో ఈ శత్రు సంహార శతకం లేదా వెంకటాచల విహార శతకం రచించింది 18వ శతాబ్దపు గోగులపాటి కూర్మనాథ కవి అని నిర్ణయించారు. ఈ శతకంలో గోల్కొండ అబ్దుల్లా కుతుబ్ షా చేసిన అత్యాచారాలు కళ్లకు కట్టినట్లు వర్ణించబడ్డాయి. ఆలయ విధ్వంసం, విగ్రహ నాశనం, హిందువుల ఆత్మగౌరవాన్ని, మనస్థైర్యాన్ని పెద్ద ఎత్తున దెబ్బతీశాయి. తిరుపతి గోవిందరాజుల గుడిని విగ్రహంతో సహా విధ్వంసం చేశారు. మిగతా గుడులు, అచ్యుతరాయల గుడి గ్రామంతో సహా తుడిచిపెట్టుకుపోయింది. తిరుచానూరు అమ్మవారి గుడి విగ్రహంతో సహా నాశనం అయింది. ఈ మారణకాండ అంతా 1656 నుండి 1668 మధ్యకాలంలో జరిగి ఉండాలి. అప్పట్లో జరిగిన ఆకృత్యాల్ని తలుచుకున్నా, చదివినా, ఎక్కడైనా విన్నా ఇప్పటికి కూడా ఒళ్ళు గగురు పొడుస్తుంది, రక్తం ఉరకలు వేస్తుంది. కానీ ఏం చేస్తాం, జరిగిపోయిన చరిత్ర కదా. అప్పటికి మనం ఏం చేసుండకపోవచ్చు, కానీ కనీసం ఇప్పటికైనా మన ఆలయాలను కాపాడుకునే బాధ్యత మన మీదే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి.